నా చిత్తము జరిగించుకోవటానికి ఈ లోకంలోకి నేను రాలేదు. నేను ఎందుకు వచ్చాను? నన్ను పంపిన వాని చిత్తం చేయడానికి వచ్చాను. నా తండ్రి నాకు ఏదైతే చెప్పాడో ఆ పనిని చేయటానికి నేను వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో స్పష్టంగా కనపరుస్తున్నాడు. మనం ఇంకా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మాట్లాడిన 7 మాటలు కానీ మనం ధ్యానిస్తే, మొట్టమొదటి మాటలో ఏమంటాడు? తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరగను కనుక వీరిని క్షమించు. లాస్ట్లో తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను. చూడండి, తండ్రి అనే పదంతో ముగించి మధ్యలో 6 మాటలు మాట్లాడిన తర్వాత లాస్ట్ వర్డ్ ఏం మాట్లాడాడు? తండ్రి అని పిలుస్తున్నాడు. ఎటు చూసినా యేసు ప్రభు వారి యొక్క కర్తవ్యం ఏంటంటే తండ్రి చిత్తము నెరవేర్చుటయే. ఎందుకు వచ్చాను నేను? నా చిత్తము నెరవేర్చుకోవటానికి నేను ఇక్కడికి రాలేదు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు వచ్చాను. ఏంటి తండ్రి చిత్తం? ఆయనకు బాగా తెలుసు. దాన్ని చేయటమే నాకు ఆహారము పానము అని చెబుతున్నాడు. బిడ్డలారా, ఈనాటి దినాల్లో ఈ భూమి మీదకి వచ్చిన మనం, మనుషులుగా పుట్టిన మనం, ఒక్కసారి మన గురించి మనం ఆలోచన చేద్దాం. యేసుప్రభు వారు లాగా నువ్వు చేయగలవా? యేసుప్రభు ఏమంటున్నాడు? నా చిత్తం చేయటానికి రాలేదు, నా ఇష్టాలు నెరవేర్చుకోవటానికి రాలేదు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ప్రియులారా, శిలువ మీద ఆయన మరణించేటప్పుడు పలికిన 7 మాటలు తండ్రి చిత్తం. స్తోత్రం చెప్పండి. ఏంటా చిత్తం? మనుషులను క్షమించాలి, తన్ను హింసిస్తున్న వారి కొరకు తండ్రిని వేడుకోవాలి. లేకపోతే నా కుమారుణ్ణి వారు సన్మానిస్తారని నేను పంపిస్తే నా కుమారుణ్ణి ఊరు బయట సిలువేస్తారని తన కుమారుని బట్టి తండ్రికి ఏమొస్తుందంటే కోపం రావాలి. తన కొడుకుని ఆ శిలువ మీద యాతన పడుతుంటే ఏ తండ్రి అయినా చూసి ఊరుకుంటాడా? మరి ఆ సమయంలో తండ్రిని ఆయన వేడుకుంటున్నాడు. ఏమని? వీరేమి చేయుచున్నారు వీరెరగరు గనుక వీరిని క్షమించు.